భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ సాయంత్రం సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. ఏప్రిల్ 6న ఉదయం 10:30 నుంచి 12:30 వరకు మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం వేడుక జరగనుంది. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సమర్పించనున్నారు. భద్రాద్రిలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, టెంట్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ సాయంత్రం సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. ఏప్రిల్ 6న ఉదయం 10:30 నుంచి 12:30 వరకు మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం వేడుక జరగనుంది. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సమర్పించనున్నారు. భద్రాద్రిలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, టెంట్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ ఇన్లో అందిస్తారు. అయ్యప్ప. నవ్య, 2 తెలుగు రాష్ట్రాల నుండి తో పాటు దేశం నలుమూల నుండి భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులైతే వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులకు, ఎమ్మెల్యేలు, విఐపీలు కూడా ఈ స్వామివారి మహోత్సవానికి రానున్నారు. ముందుగా ఈ రోజు సాయంత్రం ఎదుర్కోలు తోటి ప్రారంభమై రేపు సీతారాముల స్వామివారి రాజనలో కన్నుల పండుగ శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నారు. తర్వాత రోజు మహాపట్టాభిషేకం అయితే జరగనుంది. మహాపట్టాభిషేకానికి గవర్నర్ కూడా రానున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు వరంగల్ నుండి వచ్చే వెహికల్స్, ఇటు ఖమ్మం నుండి వచ్చే వెహికల్స్ కూడా దారి మళ్లించి అటు పార్కింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ 21 సెక్టార్లో సీట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. విఐపి సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎంతో పాటు మంత్రులు వచ్చే మంత్రులకి, ఎమ్మెల్సీలకి సపరేట్ గా గ్యాలరీ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే మిథిలా స్టేడియంలో జరగనున్న ఈ మహాపట్టాభిషేకం కళ్యాణ మహోత్సవానికి అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. మరోవైపు లడ్డు కౌంటర్తో పాటు ఇటు
తలంబ్రాలు కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కౌంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కన్నా ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం నేపథ్యంలో అయితే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు ఎస్పీ రోహిత్ రాజు కూడా ఇక్కడ అధికారులతో సమన్వయం నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కన్నుల పండుగగా జరగనున్నటువంటి సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు ఒక్కసారైనా కన్నురారా చూద్దామని కూడా ఇక్కడ ఇప్పుడు ఈ రోజు నుండి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి సపరేట్ గా రూమ్లు కాటేజీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నవ్య. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.